పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఆ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున తీర్థం పుచ్చుకున్నారు. ఇక వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. రైతుల పక్షపాతి ప్రభుత్వమని ఈ నెల 9 తేదీలోపు రైతు బంధు పడుతుందని తెలిపారు. అలాగే 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరూ కూడా చేయి గుర్తుకే ఓటేసి ఆత్రం సుఖనను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కేఎస్ఆర్ విన్నవించారు. सलीम खान नरेंद्र छोटा संतोष इसके सुभाष ప్రకాశ్ అన్న మైక్ లేకపోతారు అందరూ. అక్కడ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణం కానీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానీ, శ్మశాన వాటికి రోడ్డు సౌకర్యం కానీ, శక్తి కొరకు పనిచేస్తే తప్పకుండా ఇవన్నీ కూడా ఘోరం చేయాలని కోరుకుంటూ ఈ ఎన్నికలు ఆత్రం సుగుణత కేవలం ఆత్రం సుగుణతకే కాదు మనం ఓటేసేది. మనం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం, రైతుల కోసం, అందరి కోసం పనిచేసేటువంటి పార్టీ. బీజేపీ వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తా ఉంటుంది కదా, కాబట్టి మనం వాటన్నిటి కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో లక్షలాది మంది కాదు కోట్లాది మంది ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా అక్కడే రైతు బంధు ఈ నెల 9వ తారీఖు లోపు రైతు బంధు మిగతా అందరికీ రాబోతున్నది. రుణమాఫీ